మహాజన్, బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జిని, అలాగే రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు జర్ల ప్రాంతంలోని గునుకురాయి గ్రామంలో సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో ప్రధానమైన పంట ఈ రాజమ చిక్కుళ్ళు అండి. ఈ రాజమ చిక్కుళ్ళు ఈ వాతావరణ కారణంగా మొన్న జరిగిన తుఫాను కారణంగా ఈ చిక్కుళ్ళన్నీ పూర్తిగా తిన్నది. ఈ ఎవరైతే పండించిన రైతులు ఉన్నారో ఈ రైతులకి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా చెల్లించలేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎవరైతే ఈ మరి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఈ మన రైతు భరోసా సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఎవరైతే నష్టపోయిన రైతులకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలనుకుంటే అది డెఫినెట్లీ రెవెన్యూ పట్టా ఉండాలి అని చెప్పడం జరిగిందట. అలానే అందరికీ రెవెన్యూ పట్టాలు లేవు. చాలామందికి 6 పట్టాలు ఉన్నాయి, కొంతమందికి పట్టాలే లేవు. ఏంటి పట్టాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెవెన్యూ పట్టా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామనుకుంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మరి మిగతా వాళ్ళు కూడా అన్యాయం జరిగినట్టే కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పట్టాలతో సంబంధం లేకుండా ఈ ఏదైతే ఆర్వీకే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు పూర్తి స్థాయిలో స్వయంగా వచ్చి గ్రామాన్ని సందర్శించి ఆ యొక్క పంట చేలను సందర్శించి వాళ్ళకి తగు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చాలా కుటుంబాలు పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా రెవెన్యూ పట్టాలు ఇచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రైతు భరోసా కానివ్వండి ఏదైనా బెనిఫిట్ రైతుకు అందేలాగా చేయాలి. అలాగే ఇప్పుడు రైతు నష్టపోతే మైదాన ప్రాంతంలో లక్షలు ఇస్తున్నారు, లక్షలు ఇస్తున్నారు మైదాన ప్రాంతంలో. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో రైతు నష్టపోతే నయ్య పైసలు ఇవ్వలేని పరిస్థితి. మొన్న అయితే ఈ రాజమ చిక్కుళ్ళు పోయింది. ఇంత ముందు ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చిన తర్వాత చాలా గ్రామాలు వరి పంట చేనంతా కూడా కొట్టుకుపోయి మొత్తం బూడిద పాలైపోయింది. పంట చేతికి వచ్చే టైంలో అందే టైంలోనే మరి బూడిద పాలైపోయిన పరిస్థితి. ఆ నష్టపోయిన రైతుకి ఇది వరకు ప్రభుత్వం ఆదుకుంటామన్నారు, ఎవరికి కూడా నయ్య పైసలు ఇవ్వలేదు. ఇచ్చారండి ఎవరికైనా నయ్య పైసలు రాలేదు. కాబట్టి ఈ ఆ రకం కాకుండా మైదాన ప్రాంతంలో ఏ రకంగా అయితే రైతులకి రాజకీయ నాయకులు అయితేనేమి అలాగే ప్రభుత్వం అయితేనేమి ఏ రకంగా రైతులకి ఇస్తున్నారో అదే మాదిరిగా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో రైతులకి కూడా మరి ఐటీడీఏ ద్వారా కానీ లేదా పిఓ గారు కలెక్టర్ గారి ద్వారా కానీ ఖచ్చితంగా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తాం. అలాగే ఈ విత్తనాలు పాడైపోయింది, ఇది సరైనటువంటి రేటు సదుపాయం రాదండి, పూర్తిగా తీసుకోరు కూడా. ఒకవేళ తీసుకున్నా కానీ అంత రేటు పెరిగే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి కూడా మద్దతు ధర ఇవ్వాలి. ఒకవేళ అరకూర రైతు ధర ఉన్నా కూడా దాన్ని మద్దతు ధర ప్రకటించి గిట్టుబాటు ధరతో ప్రభుత్వం ఆలోచన చేసి జీసీసీ వాళ్ళ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే రైతు దగ్గర ఉన్నట్టు పంట ఇప్పుడు పసుపు కానీ కాఫీ కానీ మిరియాలు కానీ రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఇప్పుడు పసుపు ఉంది, పసుపు జనవరి ఫిబ్రవరి మార్చి లోపల రైతు చేతికి ఉంటుంది. ఎప్పుడైతే రైతు చేతి నుంచి దళారి చేతికి వెళ్తుందో రేటు పెరుగుతుంది. రేటు పెరిగినప్పుడు ఎవరికి బెనిఫిట్? దళారికి బెనిఫిట్ తప్ప రైతుకి కాదు. రైతు చేతిలో పంట ఉన్నప్పుడే మరి ఆ పంట గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా ప్రభుత్వానికి అలాగే సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాం.